ప్రతి సంవత్సరం చేయాలా అని చేస్తున్నాం, అంతే కదా. ఏదో పండుగ వస్తుంది చేస్తాం, ఇది ఒక ఆచారం కాదు. కానీ క్రిస్మస్ పండుగ అంటే ఏంటి ఈ రోజు చెప్తాం. యేసు ప్రభు గారు మరి ఎందుకు ఈ లోకానికి రావడం జరిగింది? దేవుడై ఉండి మనిషి రూపం ధరించి మనిషి రూపంలో మనకి మరియమ్మ గర్భం నుంచి, కన్యక గర్భం నుంచి పుట్టి లోకంలో ఉండి 33 సంవత్సరాలు మనిషి రూపంలో మనుషుల మధ్యలో తిరిగి ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు ఇందులో కదా. యేసు ప్రభు గారిని లోకంలో వచ్చినప్పుడు ఎప్పుడు సుఖం లేదని బైబిల్లో ఉంది, కష్టాలే కష్టం. చూడండి, యేసు ప్రభు గారు ఎప్పుడైతే మరియమ్మ గర్భంలో ఎప్పుడైతే యేసు ప్రభు గారు ఈ లోకంలో వస్తారని ఎప్పుడైతే సమాచారము ఈ లోకంలో అందిందో, యేసు ప్రభు గారు ఈ ఇంకా జన్మించక ముందే కష్టాలు మొదలైనవి. కరెక్ట్ అమ్మా? తెలుసే కదా మీకు. యేసు ప్రభు గారు ఇంకా కడుపులోనే ఉన్నప్పుడు, గర్భంలోనే ఉన్నప్పుడే కష్టం మొదలైంది, అంతేనా? యేసు ప్రభు గారు ఎక్కడ జన్మించారు? ఏ ప్లేస్ లో? మరి ఎవరైనా స్థలం ఇచ్చిరా? అంటే కష్టాలు మొదలైనాయి కదా. ఎవరు స్థలం ఇవ్వదు కదా. ఇంటింటికి వెళ్ళి ఏ చెప్ప అడిగినా కూడా డాటా చేస్తే కదా పిల్లలంతా. ఎక్కడ కూడా స్థలము ఎక్కడ పుట్టిన దేవుడు ఏ ప్లేస్ లో పుట్టిందంటే పశువు పాకలో. దేవుడు ఆయన నోటి ద్వారా సర్వం సృష్టించబడు. అలాంటి గొప్ప దేవుడు, అలాంటి శక్తివంతమైన దేవుడు, రాజులకి రాజు. మరి ఆయన ఎక్కడ జన్మించాడు? అలాంటి ప్లేస్. అంటే ఎవరు ప్లేస్ కూడా అంతే కదా. సరే, జన్మించిన తర్వాత మళ్ళా కష్టం స్టార్ట్ అయిపోయింది. జోయిస్